పవన్ కళ్యాణ్ మీటింగ్కి తెలంగాణలో ఎందుకు పర్మిషన్ ఇవ్వరు అని అడుగుతున్నారు. పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం. అడిగేది ఎవరు? పవన్ కళ్యాణ్ బ్యాచ్. ప్రభుత్వం ఏమన్నా కూటమి ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందా? ఘర్షణను కోరుకుంటుందా? నిన్నగాక మొన్ననే కదనయ్యా మైత్రివనంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి రామారావు అవే మాకు అసలు మామూలు కాదు, రామారావు లేకపోతే అసలు ప్రపంచమే లేదని చెప్పి రేవంత్ రెడ్డి పొగిడితే, ఇందిరాగాంధీని మన ఎన్టీ రామారావుని తీసుకొచ్చి ఒక ఘాట కట్టేసి ఆయన ఉపన్యాసాలు ఇస్తే, ఇంకా రేవంత్ రెడ్డి మీకు ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాడు? కూటమికి వ్యతిరేకంగా. ఆ ఒక చర్చ ప్రారంభమైంది. ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో ఎందుకు అని. మరి తెలంగాణ వీరుల యొక్క విగ్రహాలు మీరు ఆంధ్రలో పెడతారా అని ఈ క్వశ్చన్ వస్తుంది. దానికి జవాబు చెప్పండి. ఎస్, మేము కూడా పెడతాము, పలానా విగ్రహాలు తెచ్చి పెడతాం, గద్దర్ విగ్రహం పెడతాం, లేదా జయశంకర్ గారి విగ్రహం పెడతాం అని చెప్పండి. మీరు అలా చెప్పకుండా కేవలం దాన్ని సైడప్ చేయడం కోసం ఒక కొత్త వాతావరణం తీసుకొచ్చారు. ఏమని? పవన్ కళ్యాణ్ సభకు మేము అనుమతి ఇవ్వడం లేదు. ఎందుకు ఎవరు ఆయన ఇవ్వడం లేదు అని ఈయన. అసలు పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏమన్నా బహిరంగ సభ పెడతాడు ఎక్కడన్నా? ఆయన పెట్టేది ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడతాడు. ఎప్పుడు తెలంగాణ క్యాడర్తో ఆయన మీటింగ్ పెట్టుకోలేదా? మీటింగ్ పెట్టినప్పుడల్లా ఆయన పర్మిషన్ అడిగిండా? మీటింగ్ పెట్టినప్పుడల్లా వీళ్ళు పర్మిషన్ ఇచ్చారా? ఇప్పుడు ఇవ్వడం ఎందుకు? ఆయన పర్మిషన్ అడగడం ఎందుకు? చాలా ఆశ్చర్యం అనిపించింది. కొత్త వాదన ఇద్దరు, నువ్వు చెట్టు మీద చేరి అట్నించాను, నేను చెట్టు ఎదుల చేరి ఇట్నించంట. ఇంత దోబూచులాట ఎందుకు ఇది? ఇదే ఆశ్చర్యమైంది. రెండోది ఏంటి, నేను మొదటి నుంచి చెబుతూ వచ్చాను, నిజంగానే కనుక తెలంగాణ ప్రాంతం ఉంటే పార్టీ ఆఫీస్కి పోయి జెండా ఎగిరేయి. జెండా ఎగిరేస్తే నువ్వు నీ పార్టీ ఆఫీస్కు నువ్వు పోవద్దని ఎవరంటున్నారు? ఎందుకు అక్కడికి పోలేదు? మరి ఆడ పర్మిషన్ ఎందుకు? రెండోది, సాయంత్రం 4 గంటల కన్నా నా ప్రెస్ మీట్కి అవకాశం ఇస్తారో అని ఆయన, ప్రెస్ మీట్కి కూడా అవకాశం ఇవ్వనని వీళ్ళు. ఎవడన్నా ప్రెస్ మీట్కి అవకాశం ఇవ్వడా? అసలు ప్రెస్ కోసమని ప్రత్యేకంగా పర్మిషన్ అడగడం ఏంది? నీ ఇంట్లో నువ్వు ప్రెస్ పెట్టుకోవడానికి? నీ ఇంట్లో నువ్వు ప్రెస్ అని చెప్పేసి ప్రెస్ వాళ్ళకు పిలిస్తే వాళ్ళు రారా? వచ్చిన తర్వాత కూడా ప్రెస్ పెట్టకుండా కనుక అడ్డుపడితే అది అడ్డుపడతారా? వాళ్ళ అడ్డుపడితే ఆ అడ్డుకున్న దాంట్లో నుంచే మాట్లాడవచ్చు కదా. ఉద్యమాలలో వాళ్ళు పోలీసు వాళ్ళు కనీసం మాట్లాడనివ్వకపోతే పోలీసుల దగ్గరనే వాళ్ళు ఎంత గుంజుకున్న ప్రెస్తో మాట్లాడిన చరిత్రలు లేవా ఇక్కడ? ఎందుకంటే ఈ డ్రామా అంతా ఆయన పర్మిషన్ అడిగినట్టు, వీళ్ళు పర్మిషన్ ఇవ్వనట్టు, ఆయన ప్రెస్ మీట్కి కూడా పర్మిషన్ అడిగినట్టు, ఈయన ప్రెస్ మీట్కి కూడా పర్మిషన్ ఇవ్వనట్టు. జాగ్రత్త అంటాడు ఆయన, వచ్చి తీరతా అంటాడు ఈయన. ఎందుకు ఈ దూబుచులాట? మీరు ఎవరికెవరి వ్యతిరేకం? మీరందరూ ఒకటే కదా. అది కూటమి ప్రభుత్వమే. అది కూటమి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఒక భాగమే. రేవంత్ రెడ్డిని కాదని కూటమి ప్రభుత్వం లేదు. కూటమి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడు. ఎందుకు ఇదంతా? ఎన్టీ రామారావు విగ్రహం కాడ తేలిపోయింది కదా, మామూలుగా మాట్లాడలేదు కదా ఆయన. కానీ అదే రేవంత్ రెడ్డి ఎన్టీ రామారావు విగ్రహం పెడతా కానీ దాని పక్కనే మళ్ళీ మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతాను ఎందుకని లేదు? నీ పార్టీ వాడు కదా రాజశేఖర రెడ్డి. ఇదంతా ఒక దోబూచులాట. దీన్ని చూసి ప్రజలందరినీ, తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేద్దామని ఒక ప్రయత్నం తప్ప మరొకటి కాదు.